నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ను స్వీకరించిన మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటుతామని ప్రకటన. ఏపీ ఎండీసీ బాండ్ల జారీ ద్వారా మధ్యవర్తులకు రాష్ట్ర ఖజానాపై హక్కు కల్పించినట్లే కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మెగా పీటీఎం కార్యక్రమం చక్కని వేదిక. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్పష్టీకరణ. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో 1 కోటి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి మెగా పీటీఎం 2.0లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలియజేశారు. విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా ఆటలు, పాటలు, యోగా వంటి వాటిలో కూడా శిక్షణ ఇస్తున్నామని వివరించారు. పాఠశాలల్లో ఎలాంటి రాజకీయాలకు తావులేదని, విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు నాకు ఒకటే చెప్పారు, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దామని చెప్పారు. అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈరోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం, పుస్తకాలు ఇచ్చాం. ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది, షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది. ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. గతంలో యూనిఫామ్లు ఇచ్చారు, నాణ్యత ఉండేది కాదు. ఈరోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు, ఎక్కువ చవంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది. ఇంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఉండటం జరిగింది. మనందరం చూస్తున్నాం, బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ కోడ్లాగా రూమ్లో కట్టేస్తారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు, పాటలు, యోగా కూడా నేర్పించాలనే నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. ఎప్పుడు లేని విధంగా 10th ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మన ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా, ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు, కేవలం పాఠాలే చెప్పాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి, బెల్ట్లో కానివ్వండి, బ్యాగ్ పైన కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. రాజకీయ పార్టీల రంగులు లేవు. రాజకీయాల గేట్ బయటనే, పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో 1 మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. ఈ రోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా, 3 సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు. ఎందుకంటే మన పిల్లలలో ఒక బాధ్యత పెరగాలి. మొక్క చూసుకుంటూ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఆ బాధ్యత పెంచేదానికి ఈ రోజు మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇస్తాం జరిగింది.
ఏపీ ఎండీసీ బాండ్ల జారీలో రాష్ట్ర ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు హక్కు కల్పించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన కూటమి ప్రభుత్వం దీనిపై ప్రశ్నించినందుకు రాజద్రోహం కేసు పెడతామనడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. హైదరాబాద్ లోని సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి డబ్బు రాకుండా వైసీపీ కుట్రలు చేసిందని, ఏపీ బాండ్లు కొనొద్దంటూ 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్ చేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ చేసిన తప్పులను ఎలా సమర్థించుకుంటున్నారని ప్రశ్నించారు. దీనిపై జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాలను కోరితే రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ కోర్టుకు తప్పుడు ఫిర్యాదులు చేయించిన వైఎస్ జగన్ బుగ్గనలను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఆర్థిక మంత్రి కేశవ్ అర్థం లేని వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఇంత ఎందుకు మీరు ఇరిటేట్ అవుతున్నారు? మేము అడిగిన ప్రశ్న ఏమి, ఛాలెంజ్ ఏమి? 9,000 కోట్లకు ఏపీఎండిసి బాండ్లు జారీ చేసి మధ్యవర్తులకు రాష్ట్ర ఖజానా పైన హక్కు కల్పిస్తున్నారు. మా ఛాలెంజ్ ఏమి? ఇది మా ఆరోపణ. మీరు ఏపీఎండిసి బాండ్లు 9,000 కోట్లు బాండ్ల ద్వారా ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసి ఆ అప్పు తీర్చేదానికి మీరు తీర్చే ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ఖజానాకు మధ్యవర్తులు ఎవరైతే బాండ్లు జారీ చేస్తారో వాళ్లకు మీరు డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా మీద డబ్బులు డ్రా చేసేదానికి హక్కు కల్పించిన మాట నిజమా కాదా? మా ఛాలెంజ్ ఏం దాంట్లో గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా? లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పగలరా? సింపుల్ కదా, స్ట్రైట్ క్వశ్చన్. దానికి ఏదేదో ఏడుపులు, పెడబొబ్బలు, ఇంకా పొర్లుడు దండాలు 10 సార్లు చెప్తారు. ఏడుపులంట్రీ, పెడబొబ్బులంట్రీ, పొర్లుడు దండాలంట్రీ, ఏందేందో చేస్తారు. ఇది కాక కొత్తగా మీరేం చెప్తున్నారు? కొత్తగా మళ్ళా ఇది కాక జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్, కొత్తగా జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ అని పెట్టి ఆ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో బాండ్ల ద్వారా అప్పు చేయాలనే ఆలోచనలో మీరు ఉన్నది వాస్తవమా కాదా? కాదంటే మీరు చెప్పండి కాదు అని, అవునంటే అవును అని చెప్పండి. 9 మే ఈ సంవత్సరము 3,489 కోట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. మొన్న 25 జూను 5,526 కోట్లు, అంటే టోటల్గా ఇంచుమించు 9,000 కోట్లు మీరు బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. ఇది ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసింది. ఈ డబ్బులు ఖనిజాభివృద్ధి సంస్థలోనే ఉన్నాయి, లేదా ఖనిజాభివృద్ధి సంస్థ అవసరాలకే వాడుతున్నారు, ఖనిజాభివృద్ధి సంస్థ వ్యాపారం పెంచేదానికే వాడుతున్నారు, ప్రభుత్వం దీన్ని వాడడం లేదని మీరు చెప్పగలరా? చెప్పగలరా? మీరేమంటున్నారు? వాడు అనబోతున్నారు. ఈ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి 400 చిల్లర లీజులు మీకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తిరిగి వాళ్ళు డబ్బులు చెల్లించారు అని అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే, వారు చెప్పబోయేది ఎట్లుందంటే, ప్రభుత్వం ఆస్తినే కొంటుందన్నమాట. ప్రభుత్వం సంబంధించిన కార్పొరేషన్ ఆస్తినే కొనబోతుందన్నమాట. అంటే ఇది ఎట్లుందంటే, సామాన్య మానవునికి అర్థం కావాలంటే, భార్య ఆస్తి భర్త కొంటాడు, భర్త ఆస్తి భార్య కొంటుంది, డబ్బులు చెల్లించుకుంటారు. ఇది మీరు చెప్పేది ఏందండి? మేము అడిగిన దానికి మీరు సూటి సమాధానం ఇవ్వకుండా ఏదేదో నాకు ఇది ఏం గుర్తుకొస్తుందంటే, ఇప్పటికి కూడా నాకు గుర్తుకొచ్చేది, ఇంతకుముందు కూడా 2014 నుంచి 19 5 సంవత్సరాలు మీరే పాలించినది. అప్పుడు కూడా కూటమే. అప్పుడు బీజేపీ వాళ్ళు 2 మంత్రులు మీ దగ్గర ఉన్నారు, మీ 2 మంత్రులు బీజేపీ కేంద్రంలో ఉన్నారు. 5 సంవత్సరాలు మీకు కాలపరిమితి ఉన్నింది. అమరావతి మీరు కట్టలేకపోయినారు. 35,000 ఎకరాలు, 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలని రకరకాల భూములను పోగు చేసినారు. దాన్ని అంత పెద్ద భూమిని పోగు చేసిన తర్వాత దానికి అభివృద్ధి చేసేదానికి కావాల్సిన డబ్బులు మీ దగ్గర లేవని తెలిసే పోగు చేసినారు. అమాయక రాష్ట్ర రైతుల నుంచి తీసుకున్నాక డబ్బులు మళ్ళా లేవని చెప్పి అప్పు చేసేదానికి పోయినారు. అప్పుడు కూడా ఏమన్నారు? మేము అడ్డపడినామన్నారు. మేము ఎందుకు అడ్డపడతామండి? పోనీ మీకు అడ్డపడే శక్తి ఉందా? మీరే కదా. ఇప్పుడు కూడా అంతే. మీరు కేంద్రము, భాగస్వాములు, కూటమి, అసలు కూటమి సర్కారు పైన ఢిల్లీలో ఉండేది మీ మీద ఆధారపడింది. అంటే ఎవరో జర్మనీలో ఎక్కడో మెయిల్స్ రాస్తే మీకున్న శక్తి సామర్థ్యాలను ఆపగలుగుతుందండి? సోషల్ మీడియాలో మెయిల్స్లో ఎంతోమంది ఎన్నో రాస్తుంటారు. 2019 నుంచి 24 కూడా ఎంతోమంది అమెరికా నుంచి, యూరోప్ నుంచి రకరకాల మెయిల్, రకరకాల కంప్లైంట్లు.
అప్పుడు మేము బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చట్ట ప్రకారంగా ప్రభుత్వ ప్రోగ్రాంల కోసము చట్ట ప్రకారంగా చట్టం చేసి అప్పు చేస్తూ ఉంటే మీ వైజాగ్కు సంబంధించిన మీ శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యుడు అప్పుడు శాసనసభ్యుడే, కోర్టుకు వెళ్ళలేదండి, వ్యాజ్యం వేయలేదండి. ఈరోజు మీ దగ్గర అతి ప్రాముఖ్యమైన కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వ్యక్తి ఆ రోజు పలు లెటర్లు రాయలేదండి. అంటే అప్పుడు కూడా దేశద్రోహమేనా? ఇప్పుడు దేశద్రోహం అంటే అప్పుడు దేశద్రోహమే కదా. అంటే అప్పుడు ఎంతమంది దేశద్రోహాలు ఉన్నట్లు మీ దగ్గర? ఏం మాట్లాడుతున్నారండి అసలు? ఏదన్నా కానీ అంటే మీ అసమర్థతను కప్పిపుచ్చుకునేదానికి మా మీద ఏందండి బురద? విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మెగా పీటీఎం కార్యక్రమం చక్కని వేదికని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. కాకినాడ పట్టణంలోని పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ షణ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పట్టణంలో అతి పురాతనమైన కళాశాలలో పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకటని, పట్టణంలో చాలా ప్రైవేటు కళాశాలలు ఉన్నప్పటికీ కళాశాలలో సుమారుగా 1300 మంది విద్యార్థులు చదవడం గొప్ప శుభపరిణామని తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వినూత్నంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ కాలేజ్ లో 1000కి దాటి పిల్లలు ఉండడం అనేది ఇట్స్ ఎ సక్సెస్ ఫర్ దిస్ ఎంటైర్. అంటే ఇక్కడ పనిచేసిన ఆల్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ షుడ్ ఆల్ రిమెంబర్ అండ్ కంగ్రాచులేట్ దెమ్. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ అలా కాపాడుకుంటూ వచ్చినందుకు. అండ్ ఐ కంగ్రాచులేట్ ద ప్రెజెంట్ ప్రిన్సిపల్ గారు ఆల్సో. సో బికాస్ ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఉన్నదాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడతారో నాకు అవగాహన ఉంది. సో అండ్ కాకినాడ లాంటి సిటీలో ఇంత ప్రైవేట్ కాలేజెస్ చుట్టూ ఉన్నప్పటికీ కంగ్రాచులేట్ ఎవ్రీ స్టూడెంట్ ఫర్ మేకింగ్ ఎ గుడ్ డెసిషన్ అండ్ పేరెంట్స్ ప్రతిష్టాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకు కూడా కొత్త, సో ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఏం చేయాలి కొంచెం డిసైడ్ చేసుకునే టైం బట్టి. బట్ ఈసారి లాస్ట్ ఇయర్ ఉన్న ఎక్స్పీరియన్స్తో కొంత ఆర్గనైజ్డ్గా అంటే ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ పిల్లలతో పేరెంట్స్ అందరూ మాట్లాడిచ్చారా, పేరెంట్స్ పిల్లల ఇంట్రాక్షన్ జరిగిందా 9 to 11. మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంత ఇంపార్టెంటో అలాగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంత ఇంపార్టెంట్గా చూస్తారు, ఎస్పెషల్లీ ఈ న్యూ కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. సో దాని ఉద్దేశం ఏంటంటే మనం ప్రోగ్రెస్ కార్డులో చెప్పలేని కొన్ని విషయాలు ఉంటాయి అంతే కదా, మార్కులతో లేకపోతే అమ్మాయి గురించో ప్రోగ్రెస్ రిపోర్ట్లో చెప్పలేనిటివి. టీచర్స్ మీ దగ్గర ఎంత మ్యాక్సిమం 8 hours ఉంటారు ఇంట్లో అంతే కదండి, 8 to 9 hours అంతకన్నా మించి ఉండరు కదా. మా టీచర్కే తెలుసు నాకన్నా మా నాన్నకన్నా. సో ఐఎమ్ షూర్. సో మా నాన్నకి సగం చెప్పం, మా అమ్మకి సగం తెలియదు, మా టీచర్స్ తెలుస్తాయి మేము ఏం వేషాలు వేస్తాం, మేము ఏం చదువుతాం, ఏం చేస్తాం. సో అలా మ్యాక్సిమం టైం ఉండేది టీచర్స్తో. కాబట్టి కొన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్లో లేనివి తెలుసుకోవాలి పేరెంట్స్, ఎస్పెషల్లీ కొన్ని హ్యాబిట్స్ గురించి, కొన్ని ఫ్రెండ్షిప్స్ అంటే కొన్ని సహవాసాలు లార్జ్లీ ఎందుకు చెడిపోతాం. సో ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి చుట్టూ. సో ఆపగలిగే టీచర్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఆ శ్రద్ధ తీసుకోలేకపోయి ఉండొచ్చు. సో రకరకాల కారణాల వల్ల ఒకసారి చేయి దాటిపోతాయి. సో అలాంటివన్నీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మాట్లాడలేకపోవచ్చు, అలాంటివన్నీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో తెలియవు. కాబట్టి ఈ పేరెంట్స్ టీచర్స్ మీట్లో మార్కులు అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఫోకస్ ఆన్ ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇండివిజువల్గా వాడు కొంచెం ఇండిపెండెంట్గా ఉంటున్నారా, ఆ అమ్మాయి ఇండిపెండెంట్గా ఒక డెసిషన్ తీసుకోగలదా, ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అలాంటివి నిర్మోహమాటంగా అడిగి తెలుసుకుంటాన్న ఉద్దేశంతో పెట్టిన మీటింగ్ ఇది. మీకు అర్థమవుతుందా అండి? మార్కుల గురించి మాట్లాడడానికి ఇవంతా అవసరం లేదు. కాగితం మీద రాయించి 100కి 90 వచ్చాయా 60 వచ్చాయా కనుక్కోవడం మీకు పెద్ద కష్టం కాదు. కానీ ఇలాంటి ఇష్యూస్ అంటే ఇప్పుడు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ సరైన మార్గంలో ఉన్నారా లేదా అని అడగటానికి ఇది ఒక మంచి వేదిక. అండ్ ఎందుకులో మావాడు బాగానే ఉంటాడు, మావాడు ఆనందించం అని చెప్పి కూర్చొని ఏం సాధిస్తాం రేపు చెడిపోయిన తర్వాత, అంతే కదా. ఈరోజు ఒక గొడవ పడ్డా ఒకసారి కరెక్ట్గా కూర్చొని మాట్లాడితే అట్లీస్ట్ మీకు మంచిదే వాడికి మంచిదే, అంతే కదా. వాడు ఈరోజు రేపు బాగుంటే ఈరోజు గొడవ పడినంత మాత్రం ఏమైంది, మళ్ళీ అందరూ ఒకే ఇంట్లోనే ఉంటాం కదా, మళ్ళీ కలిసిపోతాం. సో కొంచెం కూర్చొని ఫిట్ అయినా సరే కూర్చొని ఇలాంటి ఏమైనా అలవాట్లు ఉంటే మానిపించాల్సిన బాధ్యత సమయం ఇదే. ఈ 2 ఏళ్ళు దాటిపోతే మీ చేతిలో ఉండదు, బయట ఎక్కడికి వెళ్ళిపోతారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కూడా వేరే చోటుకి వెళ్తారు. మీరు చేద్దామనుకున్నా చేయలేదు, చేస్తే ఈ 2 ఏళ్ళు చేయాలి, లేకపోతే ఇంకా వదిలేసుకోవాలి. సో దయచేసి ఆ దృక్పథంతో అందరూ ఇవాళ రేపు ఈ ఎనివే సాటర్డే సండే అందరు ఇళ్లలో ఉంటారు కాబట్టి పిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ విషయం గురించి కూర్చొని పేరెంట్స్ మాట్లాడతారు ఇంట్లో.
దాని గురించి ఏమైనా అలాంటి లక్షణాలు ఏమైనా స్కూల్లో కనపడుతుంటే టీచర్స్తో మాట్లాడతారని ఆశిస్తున్నాను. ఇది మన వేసే మొదటి అడుగు. ఇక్కడ నుంచి స్టాప్ అయితే ఇంకా మళ్ళీ దాంట్లోకి వెళ్ళరు. ఇంకెవరు ఒక్కసారి ఈ ఏజ్లో దాని గురించి అర్థం చేసుకొని ఆగిపోతే మళ్ళీ అలాంటి అలవాట్లు స్టార్ట్ అవుతుంది. సో దయచేసి ఈ ఒక్క విషయం కూర్చొని ఈసారి ఈ ఆదివారం శనివారం వాళ్ళతో కూర్చొని అమ్మా ఏమైనా ఇలాంటి అలవాట్లు ఉన్నాయో స్కూల్లో కనుక్కోవడం, దీని మీద దృష్టి పెడతాను ప్రతి ఒక్క తల్లిదండ్రులని. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామి దర్శించుకుని భక్తులు తరించిపోయారు. శ్రీ బస్మవదనామ ధర్మతరము ఉత్తరాయణము గ్రీపరదము ఆషాఢమాసము కృష్ణపక్షము తిది పాఠ్యమి వాసరము పురుగు వాసరము తమ యొక్క గోత్రనామాంతరపడుతుంది. ఆ తదనంతరం స్వామివారికి 16 షోడశ ఉపచారాల్లో 10 ఉపచారాలు ఉంటాయి. 10 ఉపచారాల్లో ముందస్తుగా నవరత్నాల కూడా సింహాసనం తయారు చేసి కూర్చోబయ్యా. మీతో పాటు ఆ సకరతలైంది శ్రీదేవి భూదేవి అమ్మవారు కూడా పక్కనకు వస్త్రము ఉత్తరీయము ఆభరణము పూర్వధారణ తిలకధారణ గంధము ఇప్పుడు కాసేపు ప్రకటనలు.